మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామిరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, ఏప్రిల్ 2025 తర్వాత డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్ యొక్క ట్యాక్స్ ఎలా ఉండబోతుంది అంటే మీకు వేరే ఇన్కమ్ కనుక లేకుండా అచ్చం డెట్ మ్యూచువల్ ఫండ్స్ మెయిన్ ఇన్కమ్ లాగా ఉంటే కనుక మిగతా వాటికి వచ్చినట్టు బెనిఫిట్ దీనికి కూడా వస్తుందండి. అండ్ మామూలుగా అయితే 12 lakh వరకు ఇప్పుడు ఇండియాలో ట్యాక్స్ ఎగ్జామ్టెడ్. ఓకే, మీరు కనుక ఈ డెట్ మ్యూచువల్ ఫండ్స్లో కనుక లాస్ట్ ఇయర్కి అలా ఇన్వెస్ట్ చేశారనుకోండి, దాన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పీరియడ్ దాటింది అనుకోండి, మీకు 12 lakh వచ్చింది అనుకోండి ఫర్ ఇన్కమ్. దీని మీద ఏంటంటే ఒరిజినల్గా అప్ టు 4 lakh వరకు ట్యాక్స్ లేవు ఇండియాలో. 4 lakh నుంచి 8 lakh వరకు 20,000 అమౌంట్, అండ్ 8 lakh నుంచి 12 lakh వరకు 40,000, మొత్తం మీద 60,000 కట్టాలి. కానీ స్టాండర్డ్ డిడక్షన్ అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ కూడా సెక్షన్ 87A ప్రకారం ఏంటంటే 60,000 నీకు డిడక్షన్ వస్తుంది. వచ్చినప్పుడు నెట్ ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. అందుకని అప్ టు 12 lakhs వరకు కూడా ఈ డెట్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వస్తే వాటి మీద ట్యాక్స్ లేవు, ఇన్కమ్ ట్యాక్స్ లేవు. ఓకే, ఇది ఎఫెక్టివ్ ఫ్రమ్ నెక్స్ట్ 25 తర్వాత అన్నమాట, 25 ఏప్రిల్ తర్వాత. ఈ లోపు కనుక మీరు అమ్మారనుకోండి, 25 ఏప్రిల్ లోపు అమ్మారనుకోండి, మీరు 83,000 ఇవ్వాల్సి ఉంటుంది ఈ 12 lakh ఇన్కమ్ కనుక వస్తే మీకు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఇండియాలో ఇది బ్యాంకింగ్ చాలా మంచి గుడ్ న్యూస్ అండి ఇది యాక్చువల్లీ బ్యాంకింగ్ సెక్టార్స్కి. ఎందుకంటే ఇండియాలో 18 లక్షల కోట్లు బ్యాంక్ డిపాజిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ టీడీఎస్ కట్ అవుతూ ఉంటుంది, అంటే ట్యాక్స్ కింద కూడా ఇంత కట్ అవుతూ ఉంటుంది. అందుకని ఇంత ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు కటింగ్ తక్కువ కాబట్టి అంటే ఎక్కువ అట్రాక్టివ్గా ఉంటాయి అన్నమాట బ్యాంక్ డిపాజిట్స్. బహుశా ఈ ఈవెంట్ వల్ల బ్యాంక్ డిపాజిట్స్ 45,000 కోట్లు ఇంక్రీజ్ అవుద్దని అనుకుంటున్నారు బ్యాంక్ డిపాజిట్స్ కూడా. కాబట్టి అటు బ్యాంకర్స్కి లాభం, ఇటు ఇండస్ట్రీకి లాభం, అండ్ పబ్లిక్ కూడా లాభం అనమాట. మొత్తానికి రీసెంట్ బడ్జెట్లో ఈ 12 లక్షల వరకు ఏదైతే ఉందో దానివల్ల ఏంటంటే టోటల్ ఎకానమీ కూడా ఎంతకంత పెరిగే ఛాన్స్ ఉంది. మన లిక్విడిటీ పర్టికులర్గా కన్జంప్షన్ థీమ్ బాగా మూవ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట దీనివల్ల. ఎందుకంటే డబ్బంటూ మిగిలితే సపోజ్ మీకు ఒక శాలరీ ఒక 12 లక్షల శాలరీ ఉందనుకోండి, మీకు ఇప్పుడు మంత్లీ ఒక 9,000 వచ్చినట్టే. మీ శాలరీ కనుక 12 లక్షలు కనుక అయితే ఇంతకుముందులాగా ఇప్పుడు ట్యాక్స్ కట్టే పని లేదు కాబట్టి మంత్లీ 9,000 మిగులుతున్నట్లు లెక్క నీకు. ఆ 9,000 తోటి మీరు ఏం చేస్తారు, ఒకటి మీకు ఇంట్రెస్ట్ ఉందంటే మ్యూచువల్ ఫండ్లో రిడక్షన్ పెట్టుకుంటారు ఎక్స్ట్రా, లేదు అనుకుంటే ఏదన్నా కొని ఈఎంఐలు పెట్టుకుంటూ ఉంటారు. ఈఎంఐల ద్వారా వయా విత్ కన్జంప్షన్ పెరిగిద్ది, గవర్నమెంట్కి జిఎస్టీలు వస్తుంటే మీరు సేవింగ్ చేసినా సరే దానివల్ల ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది ఎంతకంత. ఎదర్ వే ఇట్ ఈస్ గుడ్ అనమాట. అందుకని ఈ ట్యాక్స్ సేవింగ్ ద్వారా గవర్నమెంట్ వాళ్ళు 1 lakh crore ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, పబ్లిక్ మిగిలేది. ఆ 1 lakh crore వల్ల మల్టిపుల్ ఎఫెక్ట్ ద్వారా ఏంటంటే అందరికీ బెనిఫిట్ వస్తుంది. అండ్ ఇప్పటిదాకా ఏంటంటే చాలామంది గవర్నమెంట్కి తెలియకుండా బ్యాంక్ అకౌంట్లో కానీ క్యాష్ రూపంలో కానీ లేదా చిట్టి ఫైనాన్స్ ఇలాంటి వాటిలో వేసుకుంటూ ఉంటారు కదా. ఇప్పుడు లీగల్గానే 12 లక్షల వరకు సంపాదించుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు అందరూ ఓపెన్ అవుతారు. ఓపెన్ అయ్యి బ్యాంకులో బ్యాంక్ డిపాజిట్లు లేదా మ్యూచువల్ ఫండ్స్లో కానీ పెట్టుకుంటారు. ఈచ్ పర్సన్ మీద 12 లక్షల వరకు క్యాష్ ఉంచేలా చూసుకుంటారనమాట. అందుకని మోర్ మనీ ఫ్లో అవుతుంది బ్యాంకులోకి, ఇంకా మోర్ మనీ ఫ్లో అవుతుంది, మోర్ మనీ స్ట్రీమ్లోకి వస్తుంది, మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చింది. ఇప్పటి వరకు ఇండియాలో అందరూ గోల్డ్ లేదా రియల్ ఎస్టేట్ ఇవే ఫోకస్ చేస్తారు. ఎందుకు అంత అట్రాక్టివ్ అంటే బికాజ్ ఆఫ్ ట్యాక్సేషన్ అంతే. అదే లీగలైజ్గా ఉందనుకోండి అవి కూడా మనీ చాలా పెద్ద అమౌంట్ స్టాక్ మార్కెట్లోకి వచ్చేస్తుంది అనమాట, డెట్ ఫండ్స్లోకి వచ్చేస్తుంది చాలా మనీ కూడా. ఇప్పుడు ఇది కొంచెం అట్రాక్ట్ అయింది 12 lakh వరకు మినహాంపు ఉంటే బట్టి. అందుకని ఎక్కువ మంది పబ్లిక్ పర్టికులర్గా డెట్ మ్యూచువల్ ఫండ్స్లో మూవ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది, ఎందుకంటే స్టేబిలిటీస్ వస్తాయి కదా అది. సో డెఫినెట్లీ ఇట్స్ గుడ్ థింగ్ అనమాట. ఈ ఎవరైతే ఈ డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్స్ ఉన్నారో సార్, వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ చేకూరుతాయంటే అది ₹1,00,000 వాళ్ళు కూడా మిగులుతున్నాయి కదా వేరే వాళ్ళని. ఇంతకుముందు పోల్చుకుంటే వీళ్ళు ₹1,00,000 దాకా కట్టాలి. ఇంతకుముందు టీడీఎస్ ₹5,000 కట్ అయ్యేది కదా, ఇప్పుడు ఆ కటింగ్ కూడా ఆపేశారు కాబట్టి లాంగ్ టర్మ్లో ఇది అట్రాక్టివ్ టైర్ అవుతాయి, ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. డెఫినెట్గా ఇట్స్ గుడ్ అనమాట. కాబట్టి రిటైర్మెంట్ దగ్గరలో ఉన్న నాకు వెల్త్ ప్రొటెక్షన్ కావాలి అనుకున్నారనుకోండి, డెట్ మ్యూచువల్ ఫండ్స్ సో గుడ్ అనమాట. ఎందుకంటే అవి కన్జర్వేటివ్ ఇన్వెస్ట్లు బాగా సూట్ అవుతాయి, అండ్ మార్కెట్లో ఉన్న వాలటిలిటీ దీనికి ఏముండవు, అండ్ స్టేబుల్ రిటర్న్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి వెల్త్ ప్రొటెక్షన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి డెట్ మ్యూచువల్ ఫండ్ చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. ఇప్పుడు మోర్ అట్రాక్టివ్గా టైర్ అయినాయి ఆఫ్టర్ 25 ఏప్రిల్ తర్వాత అనమాట. అంటే మీకు ఏ ఇన్కమ్ లేదు ఫర్దర్ ఇదే ఇన్కమ్ అనుకుంటే కనుక ఒక ₹1,00,00,000 అట్లా బ్యాంక్ డిపాజిట్ చేసినా లేదా డెట్ మ్యూచువల్ ఫండ్స్ కొన్నారనుకోండి, మీకు ఇయర్లీ యావరేజ్ మీద ఒక 90,000 1 lakh పెట్టారనుకోండి, వాటికి ట్యాక్స్ కట్టే పని లేదు, ఇంకా ట్యాక్స్ పెట్టి లేదు. కాకపోతే వెంటనే విత్డ్రాల్ చేయకుండా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ దాటిన తర్వాత తీసుకున్నారనుకోండి, మీకు అది ఎగ్జామ్షన్ వచ్చేస్తుంది.
అంటే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల రిటర్న్స్ బాగుంటాయి అంటారు. రిటర్న్స్ బాగా ఉంటాయనే బదులు క్యాపిటల్ ప్రొడక్షన్ ఉంటుంది అంతే. రిటర్న్స్ 7 to 8% కన్నా ఎక్కువ రావు. డెట్ ఫండ్స్ కదా, క్యాపిటల్ గ్యారంటీ ఫండ్స్ అంతే. అండ్ ఈక్విటీలో అయితే వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది, బట్ ఆ ఏజ్కి అది సూటబుల్ కాదు. మన యంగ్లో ఉన్నాం అనుకోండి, వెల్త్ క్రియేషన్ మీద ఫోకస్ చేయాలి, ఈక్విటీలో వాలటిలిటీ టాలరేట్ చేయొచ్చు. అదే ఫ్యామిలీ డిపెండెంట్ ఉందనుకోండి, అంత రిస్క్ తీసుకోకూడదు. సో వెల్త్ మెయింటెనెన్స్ ఇంపార్టెంట్. అప్పుడు డెట్ ప్లస్ ఈక్విటీ ప్లస్ గోల్డ్ ప్లస్ రియల్ ఎస్టేట్ ఇవన్నిట్లో కంబైన్ చేసి పెట్టాలి. ఓల్డ్ ఏజ్కి వచ్చారనుకో, బాగా ఓల్డ్ ఏజ్కి ఇప్పుడు వెల్త్ ప్రొటెక్షన్ ఇంపార్టెంట్ తప్ప ఇంకేం కాదు. డెట్ ఫండ్స్ బాగుంటాయి. అందుకని ఇంత ముందులాగా ఇల్లు రెంటల్ మీద లేకపోతే రియల్ ఎస్టేట్ వాటి మీద డిపెండ్ అయ్యే బదులు డబ్బున్న వాళ్ళందరూ డెట్ మ్యూచువల్ ఫండ్స్ లేకపోతే డెట్ బ్యాంక్ డిపాజిట్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఏదో ఒకటి డెట్ ఫండ్స్లో పెట్టడం ద్వారా ఏంటంటే ఒక స్టేబుల్ రిటర్న్స్ వస్తాయి, నీకు కన్సిస్టెన్సీగా స్టేబుల్ రిటర్న్స్ వస్తాయి అనమాట. ఇది బెస్ట్ అప్రోచ్ యాక్చువల్గా. ఇంతకుముందు ఏంటంటే 6-7 లక్షల వరకే కదా, సరిపోయే కాదు. ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఏం సరిపోతుంది, 6-7 లక్షల ప్రయాణం. ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే బోల్డ్ అంత అవుతాయి కదా. సో ఇప్పుడు బాగుంది స్ట్రక్చర్, ఇప్పుడు నీట్గా తయారవుతుంది. సో ఇండియాలో నాకు తెలిసి ఈ ఇన్కమ్ ట్యాక్స్ 12 lakh రావడం వల్ల దీని ద్వారా వచ్చే రిపుల్ ఎఫెక్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఎకానమీలో. కన్జంప్షన్ పెరగబోతుంది, జీడిపి గ్రోత్ 1 to 2% పెరగబోతుంది, అండ్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ గవర్నమెంట్కి ఇది అవుతుంది. ప్లస్ పబ్లిక్ కూడా లేదు, ఐటీ ఫైలింగ్ అప్పుడు అందరు ఇంతకుముందు 4-5 lakhs కన్నా ఎక్కువ చేయొద్దు అంటారు, ఇప్పుడు అందరు 12 lakh చేయమంటారు. దాని ద్వారా ఏంటంటే సర్క్యులేషన్ ఎక్కువ వద్దు మనీలో, మార్కెట్లోకి. వీళ్ళందరూ లోన్ తీసుకుంటారు, హౌసింగ్ లోన్, క్రెడిట్ కార్డ్ లోన్స్ ఇవన్నీ. కాబట్టి ఓవరాల్ ధర ఎకానమీ అంతా ఇంప్రూవ్ అవుద్ది అనమాట, లేదా అట్లీస్ట్ అయినట్టు కనపడుతుంది. తలసరి ఆదాయం కూడా పెరగబోతుంది దీని ద్వారా. చిన్న ఎఫెక్ట్ వల్ల మల్టిపుల్ చూసుకోండి. థ్యాంక్ యూ సార్. హాయ్, మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 day క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్కూల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.